నెయిల్ నెయిల్ పార్లర్‌కి చాలామంది వెళ్తాం అనమాట. సో, నెయిల్ పార్లర్‌లో మనం కొన్ని ముందే తెలిస్తే అవాయిడ్ చేయొచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలా ఫ్రెంచ్ నెయిల్స్ పెట్టించుకుంటాము. లైట్ కలర్ బావుంటాయి. బట్ మన ఇండియన్ కిచెన్‌లో వర్క్ చేసే వాళ్ళకి కంపల్సరీ టర్మరిక్ స్టెయిన్స్ అంటుతాయి. కుకింగ్ ప్రాసెస్‌లో లేదా తింటాం మనం హ్యాండ్ పెట్టి తింటాం. వెస్టర్నర్స్ అయితే స్పూన్స్ వాటితో కట్లరీ వాడతారు. సో, ఈ స్టెయిన్స్ అనేవి అంటుతాయి. చాలా బాగోదనమాట పెట్టుకున్నట్టు. అండ్ రెండోది ఇంకొకటేంటంటే నెయిల్స్ పెట్టినప్పుడు లోపల ఇలాగా ముద్దలు ముద్దలుగా వదిలేస్తారండి. ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉండి పైన ముద్దల్లాగా అవి ఈవెన్ ఔట్ చేయించుకోవాలి. ఈవెన్ ఔట్ అంటే ఇదిగోండి ఈవెన్ ఔట్ గానీ స్మూత్‌గా గానీ అంటే ఇలా ముద్దలు ముద్దలుగా లేకుండా ఉంటదనమాట. సో, మనకి హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఈజీగా పోతది. లేదా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. అండ్ రెండోది నెయిల్ పెరిగే కొద్దీ మనం చాలామంది నెయిల్స్ కొద్దిగా ఇలా పెరిగితే మళ్ళీ సెలూన్‌కెళ్ళి నెయిల్ రిమూవర్‌తో పోదు కదా! సెలూన్‌కెళ్ళి ఆళ్ళకి డబ్బులిచ్చి మళ్ళీ తీయిచ్చాలనమాట. అలా అవసరం లేదు. పెరిగి, పెరిగి, పెరిగి గోరే ఇది పైకొచ్చేస్తది. మనం నెయిల్ కట్టర్‌తో ట్రిమ్ చేసుకున్న కొద్దీ ఇది పోతదనమాట. మనమేం డబ్బులిచ్చి క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. లేదా అంటే ఇదిగోండి కొద్దిగా పైన ఇలా నెయిల్ కట్టర్‌తో కట్ చేసుకున్నాక ఇదిగోండి ఇలా లేపేస్తే ఇలా లెగిసి వచ్చేసిద్దనమాట. ఇదిగోండి శాంపుల్ గోరు ఇది. ఇది గోరు కాదు. ఇది కెమికల్ గోరు అనమాట. ఇంకా ఇలా కొద్దిగా ఇక్కడ ఉండిపోతాయి. చూ ఇదిగోండి ఇక్కడ ఇలా ఇలా కొద్దిగా ముక్కల్లాగా ఉంటాయి. ఆటిని మనం చాక్‌తో మరీ షార్ప్ చాక్‌తో కాకుండా ఇట్లా క్లీనప్ చేసుకోవచ్చు. లేదు అంటే గోరు పెరిగే కొద్దీ ఆ పైన ట్రిమ్మింగ్ చేసుకుంటా ఉంటాం కదా! కటింగ్‌లో పోతది. అసలు ఇవన్నీ వద్దు అంటే మనమే ఒరిజినల్ నెయిల్‌ని కొద్దిగా పెంచుకొని ఇప్పుడు కొద్దిగా మంచి జెల్ నెయిల్ పాలిష్‌లు వస్తున్నాయి. అవి వేసుకుంటే బెటరు. ఈ బైండర్స్ వేసుకోవద్దు. అండ్ స్కల్ప్టింగ్‌కి ఒకటి పెడతారన్నమాట. అది పెట్టడం వల్ల ఇలా వస్తది నెయిల్. అది బాగోదు. నెయిల్స్ పెట్టుకున్న తర్వాత మెల్లిగా దొడ్డి నెయిల్‌లాగా ఉంటాయండి. మెల్లిగా పెరిగే కొద్దీ ఇలాగ వంగి గద్దలకి ఉన్నట్టు ఇలా వంగిన నెయిల్స్‌లా వస్తాయన్నమాట. స్టార్టింగ్ బావుంటది. వన్స్ ఇలా గ్రోత్ అయ్యే కొద్దీ బాగోదనమాట. సో, అర్థమవుతాయి అనుకుంటున్నా.